అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు, అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు. ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించాడు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడుంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసిండు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇయ్యలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ఏ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చునా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాం. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల. ఆ రోజు ఏమందరూ తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైత రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు. ఆ నోళ్ల చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్ళు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే
అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినావు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి. నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంది? ఇవాళ 275 మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ 10 ఏళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్, రైతు బంధు పెట్టిండు, రైతుల కోసం బీమా తెచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు, విత్తనాలు ఇచ్చిండు, పండిన పంటంతా కొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇవాళ ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి. నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు. ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు. ఒక చెరువు తవ్వితివా? ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా? ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసిందేముంది? చారాణ రుణమాఫీ చేసినావు, బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు. రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగి తేలినవు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు రివ్యూలు చేసినావు, అందాల పోటీలను 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు. ఇది ఈరోజు చేస్తున్నది. నువ్వు అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు? 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినావా? మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలే.